శ్రీ గురుభ్యో నమ. గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవ మహేశ్వర గురుర్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. సదాశివసమారంభం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరాం. అపార కరుణా సింధుం జ్ఞానోశాంతరూపం శ్రీ చంద్రశేఖర గురు బ్రహ్మాహుదాన్వహం. నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయ ముదీరయేత్. ఆపదాం అపకర్తారం దాతారం సర్వం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమాం. వాగర్థ వివసక్త వాగర్థ ప్రతిపత్తే జగత పితరవందే పార్వతీ పరమేశ్వరో. ఇప్పుడు ఎపిసోడ్ 36 చెప్పుకుందాం. 35లో ఏం చెప్పుకున్నాడు, ఇది జగతూరు బోధలు, వీడియో పార్ట్ 2లో అనమాట. ఇప్పుడు 35లో ఏం చెప్పుకున్నాడంటే, కొన్ని చోట్ల ఆయన ఆలయంలో స్త్రీలకు ప్రవేశ బహిష్కరణ కూడా కద్దు, అచ్చట వారి కార్తికేయుడిని అభిధానమే ఎక్కువ అని చెప్పుకున్నాం. ఇంకిప్పుడు కంటిన్యూషన్ చేద్దాం. శివుని లలాట నేత్రం నుంచి 6 అగ్నిశిఖలు ఉద్భవించినవి. అవి శరవణ స్తంభ సంవృతమైన ఒక కోలలోని కరి షణ్ముఖమూర్తిగా పరిణమించినవి. అప్పుడు కృత్తికా కన్యలు 6 వారికి స్తన్యమిచ్చారు. ఆకాశమందున్న కృత్తికా నక్షత్రములను 6 నక్షత్రములకు అధిదేవతలు వీరే. కృత్తికా కన్యలచే పెంచబడినందున ఆయనకు కార్తికేయుడన్న పేరు కలిగింది. ఉత్తర భారతంలో సుబ్రహ్మణ్యుని అభిధానమునకు ప్రభావం తక్కువ. కాళిదాసు రాసిన గ్రంథమును కూడా ఆయన కుమార సంభవం అనియే పేర్కొన్నాడు. ఈ కుమార సంభవ ప్రసక్తి మొదట వాల్మీకి రామాయణం ముందు వచ్చినది. బాలకాండలందు విశ్వామిత్రుడు రామలక్ష్మణులకు స్కందోత్పత్తిని వివరిస్తున్న సందర్భంలో కుమార సంభవ్య సేవ ధన్య పుణ్య సదైవచ అని వ్రాయబడినది. వాల్మీకి సాధారణంగా రామాయణ సర్గ పారాయణలకు ఫలశ్రుతి చెప్పడం వాడుక లేదు. కానీ కుమారస్వామి ఉత్పత్తి కల 37వ సర్గం చివర, ఉత్పత్తి కల 37వ సర్గం చివర అన్నమాట అది. కానీ కుమారస్వామి ఉత్పత్తి కల 37వ సర్గం చివర బాలకాండంలో భక్తశ్చయ కార్తికేయే కాకుత్స భువి మానవాః ఆయుష్మాన్ పుత్రపౌత్రశ్చ స్కంద సాలోక్యతాం వ్రజేత్. రామా, భూమి యందు ఏ మనుష్యుడు కుమారస్వామి యందు భక్తి కలిగి ఉండును, అతడు దీర్ఘాయువై పుత్రపౌత్రాదులతో ఉండి అంతమున కుమారస్వామి లోకములు ఉందని ఫలశ్రుతి చెప్పబడినది. ఆదికవిన వాల్మీకి బాలకాండమందు ఉపయోగించిన కుమార సంభవం అనే పదద్వయమును మహాకవి కాళిదాసు మంగళవాక్యముగా గ్రహించి తన గ్రంథమునకు తదొత్తుగా నామకరణం చేశాడు. కుమారస్వామి అన్న పేరును అనుసరించి కౌమార మతం ఏర్పడి ఉన్నది. షణ్మతములని వ్యవహారమందున్నది. గణపతిని ప్రధానంగా ఉంచుకుని చేయ ఉపాసన గణాపత్యము, సూర్యుని ప్రధానంగా ఉంచుకుని చేయ ఉపాసన సౌరము, అంబికను పరమతాత్పర్యముగా ఉంచుకుని చేయ ఉపాసన శాక్షము, శివోపాసన శైవము, విష్ణుపాసన వైష్ణవము, సుబ్రహ్మణ్యుడు పరమాత్మని ఉపాసన చేయడమే కౌమారం. స్కంద సాలోక్యతాం ప్రవ్రజేత్ అని వాల్మీకి ఫలశ్రుతి చెప్పారు. స్కందుడనే పేరు కూడా చాలా ప్రసిద్ధమైనది. స్కన్నమైన వాడు స్కందుడు. శివుని ఆత్మజ్యోతిని ఆర్భవించిన 6 జ్యోతుల స్వరూపమే సుబ్రహ్మణ్యుడు. ఈ నామ విశేషాన్ని మనస్సులో ఉంచుకునే కృష్ణద్వైపాయన వ్యాసుల వారు రాసిన పురాణానికి స్కాందమని నామకరణం చేశారు. ద్రావిడ భాషలో స్కంద పదములకు వికృతి కందుడు. కాంచీనగరమున ఉండిన కచ్చియప్ప శివాచార్యులనే ఒకరు కంద పురాణమనే పుస్తకాన్ని వ్రాశాడు. మాతృదేవోభవ పితృదేవోభవ అనుడవి వేదానుశాసనములు. శివశక్తులు మనకు మాతాపితలుగా ఉన్నారు. వారు వేర్వేరుగా కాక అర్ధనారీశ్వర రూపంలో కలిసి ఉన్నారు. ఈ వ్యవస్థ మనకు పరమలాభదాయకమని మనము వారి వద్దకు వెళుతూ ఉన్నాం. ఇందులో చిక్కులు కూడా లేకపోలేదు. ఈ అమరిక సందేహాస్పదంగా కూడా ఉన్నది. కాళ్లపై పడి వేడుకుంటామంటే ఎడమకాలేమో అంబికది, కుడికాలు ఈశ్వరునిది. మనం ఆశ్రయించవలసింది అయ్యపాదమున, అమ్మచరణమున,
అర్చన చేద్దామంటే ఒకరికి ఒక పుష్పం ఇష్టం, మరొకరికి వేరొకటి ఇష్టం, పైగా నిషేధ ద్రవ్యములు వేరే ఉన్నవాయేను. ఈ వంక పడవలసిన వస్తువు ఆ వంక పడితే ముప్పు. పోని ఈ వంక పడవలసిన వస్తువు ఆ వంక పడితే ముప్పు. పోనీ ఈ పాదాశ్రయం చాలు కటాక్షం వేడుకుందాం అంటే దానిలోనూ వామదక్షిణేత్రములు బెడద ఉన్నది. పోనీ అర్ధనారీశ్వరులకు అవిభాగమైన వస్తువు ఏదైనా ఉన్నదా? వారి మనస్సు అవిభజనీయం కాదా? వారి మనస్సు ఎలా ఉంటుంది? అది ప్రేమ ప్రపూర్ణము. వారి మనస్సును మనం ఎరుగగలిగితే మన మనస్సు శాఖామృగం వల్లే వివిధ దశలను పరిభ్రమించదు. పరమేశ్వరుడు సత్, అంబిక చిత్ అని చెప్పే శాస్త్రం వలన ప్రయోజనం ఏమి? మనల్ని ఉద్ధరించేది అది కాదు, వారి ప్రేమ ప్రపూర్ణమైన అనుగ్రహమే. ఈ పరిపూర్ణమైన ప్రేమ వారికి ఎందుకున్నది? ఈ పరిపూర్ణమైన ప్రేమ వారికి ఎందున్నది? స్కందునిపై ఉన్నది. ఆ స్కందుని మనం ఆశ్రయించామంటే, స్కందుడు పరమభాస్వరమైన స్వరూపం గలవాడు, పరాక్రమశాలి, ఎవరికి సంహరించడం వీరుకాల సూర్యుడు, తారకుడని అసురుని పరమార్చిన మూర్తి, తండ్రి అయిన శివునికే ఉపదేశించిన జ్ఞాన పండితుడు. అరవ భాషలో తగప్పన్ అనగా తండ్రి. తగప్పన్ స్వామి అని కూడా వారికి ఒక పేరు. దక్షిణ దేశంలో స్వామి మలయనున్నది ఒక సుబ్రహ్మణ్య క్షేత్రం. ఈ క్షేత్రంలో స్వామి ఈశ్వరునికి ఉపదేశం చేస్తూ ఉన్నారు. ఈశ్వరుడు కోరి తనకు మించిన పుత్రుడికి అన్నాడు. తండ్రికి సాధారణంగా ఉండే అభిలాష ఏమంటే తాను సర్వోత్కృష్టుడుగా ఉండవాలనే. కానీ తన పుత్రుడు తనకన్నా అధికంగా ఉంటే మాత్రం తండ్రి సంతోషిస్తాడు. పుత్రాది చేత్ పరాజయం కలిగితే పుత్రుని చేతుల్లోనే జరగాలి. పరమేశ్వరునికి కూడా ఇలాంటి అభిలాష ఉన్నట్లున్నది. తానే అంబికా సహాయుడై పుత్ర రూపంలో వచ్చాడు. కానీ ఈ రూపంలో ఉన్న వీర్యము, జ్ఞానము, వర్చస్సు మునుపు కంటే ఎన్నో రెట్లు అధికమై ప్రకాశించినవి. సత్ చిత్ అన్న 2 పదములు ఉన్నవి. సత్ అనగా ఉనికి, చిత్ అనగా అంబిక. చిదేక రసరూపిణి. ఈ సత్తు చిత్తులు రెండును ఏకము కాగా ఆనందము ఉద్భవించింది. ఆ సచ్చిదానంద స్వరూపుడే సుబ్రహ్మణ్యము. శివమనే మంగళము, అంబికనే పరమకారుణ్యము కలిసిన రూపే సుబ్రహ్మణ్యుడు. ఈ సచ్చిదానందమూర్తినే దక్షిణ దేశంలో సోమాస్కందులని శివాలయంలో ఉత్సవమూర్తిగా ఉంచి ఉత్సవములు నడుపుతూ ఉన్నారు. ఉమా స్కందుడు కలిసి శివమూర్తి సోమాస్కందుడు. స్కాందము 1.5 లక్షల శ్లోకముల గ్రంథం. స్కాందము కుమారోత్పత్తి చెప్పు రామాయణం, కుమార సంభవం. ఇవన్నీ సంస్కృత భాషలో వ్రాయబడినవి. కుమారగుప్తుడని ఒక రాజు ఉండేవాడు. ఆర్యావర్తంలోని రాజులు చాలామంది కుమారనామధారులే. ప్రస్తుతం పాకిస్తాన్కు వెళ్ళిపోయిన వాయు భూభాగంలో దొరికిన కుషానుల కాలం నాటి నాణెములలో మయూరవాహనుడైన స్కందుని రూపం ఉన్నది. కొందరు రాజులు సుబ్రహ్మణ్యుని బ్రహ్మణ్య కుమారుడిని వ్యవహరించి కులదైవంగా ఆరాధించేవారు. రాజులు తాము బ్రహ్మణ్యులని చెప్పుకునేవారు. సుబ్రహ్మణ్య పదంలో సు అనే అక్షరం తొలగిస్తే మిగిలేది బ్రహ్మణ్యమే కదా. దక్షిణ దేశంలో వేదములను, సంస్కృతమును అభివృద్ధికి తెచ్చిన కంచి పల్లవరాజులు తమ్ములను శివభక్తులైన పరమ మాహేశ్వరులుగాను, విష్ణు భక్తులైన లేని పరమ భాగవతులుగాను చెప్పుకోవడంతో పాటు స్కందోపాసన విశేషంగా చేసి పరమ బ్రహ్మణ్యులని వర్ణించుకున్నారు. శాస్త్రములలో వీనిని చూడనగును. ఋగ్వేద పంచరత్నములలో ఈశ్వరుని స్తుతించు సందర్భమున కుమారునికి నమస్కరిస్తున్న పిత అని చెప్పుట ఒక విశేషము. చాందోగ్య ఉపనిషత్తులలో సనత్ కుమారుని గూర్చి వచ్చుతున్నది. పాణిని వ్యాకరణము, దానిపై పతంజలి వ్రాసిన మహాభాష్యములోను స్కందుని గూర్చి, విశాఖను గూర్చి విస్తార ప్రస్తావన కలదు.
బోధాయన ధర్మసూత్రమునందు అనుదినము చేయు శివపూజయందు స్కందునికి కూడా ప్రాముఖ్యత ఇవ్వబడి ఉన్నది. ఆపస్తంభ మహర్షి అనుదినము ఇవ్వవలసిన దేవతలలో స్కందుని అతని పారిశుద్ధులను చేర్చి ఉన్నారు. కౌమారము విశేషముగా ద్రావిడ దేశంలో ప్రచారము ఉన్నది. మురుగన్ను తమకు సొంత దైవమని, అధిష్టాన దైవమని తమిళులు కీర్తిస్తూ ఉంటారు. అరుపుడై వీడు అన్న 6 సుప్రసిద్ధ సుబ్రహ్మణ్య క్షేత్రములు ద్రావిడ దేశమందే ఉన్నవి. సుబ్రహ్మణ్యుడు తమిళ దైవమని కీర్తింపబడుతూ ఉన్నాడు. అగస్త్యులకు ద్రావిడ వ్యాకరణములు ఉపదేశించినది సుబ్రహ్మణ్యుడు. నత్కీరుడినే కవి తిరుమురుగాట్రుపడై అను గ్రంథం రాశారు. ఈ పుస్తకాన్ని పారాయణ చేసి ఎంతోమంది తమిళులు విశేష బలమును పొంది ఉన్నారు. కావళ్ళు ఎత్తడం, షష్ఠీ వ్రతం, కృత్తికలు జరపటం తమిళనాడులో విశేషమైన ఉపాసనా విధానాలు. ఈ ఉపాసనా బలిమిచే ఇంచుమించు సుబ్రహ్మణ్యుని తమిళునిగా మార్చేశారు. ఈ కాలంలో ద్రావిడ దేశంలో తమిళ సంస్కృతి వేరు, వైదిక సంస్కృతి వేరు అని చెప్పట్లో కొందరికి అభిరుచి. ఈ ఆర్య ద్రావిడ వివాదం తెల్లరివాని పుణ్యమాని పరిశోధన అనే నెపంలో వచ్చిన అనర్థం. అది స్పర్ధ తెచ్చిపెట్టడానికే ఉద్దేశించినది. ఆ వివాదం మనకు అక్కర్లేదు. సుబ్రహ్మణ్యుని ఒక్క ద్రావిడ దేశములకే పరిమితి చేయుటకు వీలు లేదు అనే నేను ఇంతసేపు చెప్పినది నిరూపించుతున్నది వైదిక సంస్కృతిని నిలబెట్టడానికి ఏర్పడిన దైవమే ఆయన అని చెప్పుటకు వారి నామధేయము సుబ్రహ్మణ్యమే చాలును. వైదిక కర్మలలో ప్రధానమైనది హోమం. హోమమునకు అగ్ని అవసరం. దేవతా విశేషములలో అగ్ని స్వరూపుడు సుబ్రహ్మణ్యుడే. ఆకాశరూపమైన ఈశ్వరుని సాన్నిధ్యంలో అగ్నిశక్తిగా తోచి వాయువుతో కలిసి గంగలో శరవణ స్తంభమున జల సంబంధమున ఉద్భవించి భూమిని ఆధారముగా గల భూతలముల్లో కొండ శిఖరములలో ఆలయమునందు వెలసిల్లే పంచభూత స్వరూపి అయిన పరమేశ్వరుడు సుబ్రహ్మణ్యుడే. వారికి అగ్నిభూహు అని ఒక పేరున్నది. అమరకోశము సేనానీ అగ్నిభూహు గుహ అని సుబ్రహ్మణ్య నామావళిని గ్రంథనం చేసింది. ఇక్కడతోటి ఈ ఎపిసోడ్కి రామేద్దాం, తర్వాత కంటిన్యూ చేద్దాం. స్వస్తి. ఇంతవరకు మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మ్రోగించి మమ్మల్ని ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు.